కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము యూదాను గురించి నేర్చుకునబోతున్నాం. వాక్య పఠనమై ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 7వ వచనం. ఆ యూదాను గూర్చి అతడిట్ల నేను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని చేర్చును. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయకుడివై యుందువు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచండి. సంపూర్ణమైనటువంటి మీ కృపకు మమ్మలను వారసులుగా చేయండి. యాకోబు కుమారుడైన యోధాను గూర్చి మేము ధ్యానించుచున్నాము. మీ స్వరము మాకు వినిపింపచేయండి. దైవ కృప మా అందరి యందు విస్తరించబడునుగాక. మీకు మహిమ చెల్లిస్తున్నాము ఆ పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, యోధా విషయమై ఎలాగ పలుకుచున్నాడు? యోధా గోత్రికుల యొక్క మనవి విని వారిని వారి ప్రజల దగ్గరకు చేర్చును అంటున్నారు. యోధా గోత్రానికి గొప్ప యుద్ధ బలాన్ని ప్రసాదించు, వారి పగవారికి విరోధంగా నీవు వారికి సహాయం చేయంటూ వివరించడం జరిగింది. ఈ యూదా ఎవరు అంటే, ప్రియులారా, లేయా యాకోబుల పుట్టిన కుమారుడు. రూబేను, షిమియోను, లేవి, యూదా. అంటే ఇప్పుడు ఎవరి పేర్లు రాలేదు. నిన్నటి దినాన మనము రూబేను గూర్చి విన్నాము, షిమ్యోను లేవీలు గూర్చి ఇప్పుడు లేదు, యోధాను గూర్చి ప్రస్తావించడం జరిగింది. యోధా అనగా మనందరికీ తెలుసు కదా. చూడండి, లేవి ఆది కాండము ప్రియులారా 29వ అధ్యాయం 35వ వచనాన, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యోధా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కాను పూడిగెను. చూడండి ఏమంది, ఈసారి దేవుని స్తుతించెదననుకొని చెప్పి కుమారునికి యోధా అని పేరు పెట్టింది. అంటే యోధా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. యోధా అనే పేరు ఆది కాండం నుంచి పిల్లరా ఇంచుమించుగా ప్రకటన గ్రంథం వరకు కూడా మనం యోధా పేరును గూర్చి చూడవచ్చు. బైబిల్లో యోధా అరణ్యం ఒకటి ఉంది కదా. యోధా పేరు మీద పత్రిక ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారి సోదరులలో యోధా అనే పేరు కలిగిన వారు ఉన్నారు. శిష్యులలో యోధా అనే పేరు కలిగిన వారు ఉన్నారు. పాత నిబంధనలో యోధా అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. నూతన నిబంధనలో యోధా అనే పేరు కలిగిన వారు ఉన్నారు. ప్రియరా, మొత్తం మీద బైబిల్ గ్రంథంలో కొన్ని వందల పర్యాయాలు యోధా అనే పేరు మనం చూడవచ్చు. అయితే యోధా అనే వ్యక్తి ఒక్కరే కాదు సుమి, అనేక మంది ఉన్నారు. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఉన్నారు.
బాగుగా పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యోధాను గూర్చి చూడవచ్చు. ఇక క్రొత్త నిబంధనలోనికి వెళితే ఇస్కరియోతు యోధాను గూర్చి, యేసు సోదరులైనటువంటి మరి శిష్యులైనటువంటి వారిని గురించి కూడా మనం చూడవచ్చు. అయితే యోధ అనే మాటకి అర్థం ఇప్పుడే మనము చెప్పుకున్నాం కదా, స్తుతి అని. లేయా యెహోవాను స్తుతించదని చెప్పి పేరు పెట్టింది. అయితే ఇప్పుడు యోధాను గురించి పలికిన ఆశీర్వాదకరమైన విషయం ఏంటి? యోధా మనవి విని, అంటే యోధా మొరపెడితే దేవుడు వింటారట, అతని ప్రజల యొద్దకు అతన్ని చేరుస్తారట. యోధా మనవి విని అంటే యోధా దేవునికి మొరపెట్టువాడుగాను, యూదా దేవుని సన్నిధిని ప్రార్థించేవాడుగాను, యూదా దేవుని పాదాలు పట్టుకునేవానిగాను అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పిల్లరా, ఇప్పుడు ఈ యోధా యొక్క మనవి ఎవరు వింటున్నారంట? దేవుడు వింటున్నారు. వినాలి పిల్లరా. ఇదే యూదాని గురించి ఇంకా యాకోబు తన అవసాన కాలంలో మరి భవిష్యత్ కాలమందు జరగబోవు సంగతులను గూర్చి ప్రశంసించినప్పుడు 49వ అధ్యాయం ఆదికాండ 8వ వచనంలో, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును అని అన్నారు. యోధా కొదమ సింహము పట్టిన దాన్ని తిని సింహం వలె గర్జించును అంటారు. అంటే యోధా మీద అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి, యోధా మీద అన్ని దీవెనలే ఉన్నాయి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ గోత్రంలో నుండే రావడం జరిగింది. ప్రియులారా, అంత మాత్రమే కాదు సుమి, దావీదు ఈ గోత్రపు వాడే, బోయాజు ఈ గోత్రంలో ఉండినటువంటి వారే, యెషయి ఈ గోత్రంలో నుండి వచ్చిన వారే. ప్రియులారా, ఇలాగన శ్రేష్ఠులు గనులు అనబడిన వారు అందరూ ఈ గోత్రములో నుండి వచ్చిన వారునై ఉన్నారు. బాగా వినాలి, ఎందుకు ఈ గోత్రాన్ని దేవుడు ఇంతగా ఏర్పరచుకున్నారు? నిజానికి యాకోబు గర్భాన పుట్టినటువంటి యూదా కాస్త పిల్లల తన జీవిత చర్యలో ఓ తప్పిదం ఉంటుంది. అయినను దేవుడు యూదాను ఎందుకు, తన గోత్రాన్ని ఎందుకు ఏర్పరచుకున్నారంటే, యూదా జీవితంలో ఒకసారి తప్పు జరిగిన తర్వాత, అది తప్పని గ్రహించిన తర్వాత మరలా ఇంకెప్పుడు ఆ తప్పు వైపునకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అతడు ఒకానొక సందర్భంలో తన తండ్రి అయినటువంటి యాకోబును సంతోషపెట్టుటకు గాను యోసేపు దగ్గర బెన్యామీను బందీ అయినప్పుడు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఇష్టపడిన వాడు యోధా. నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ యూదా ఒక తప్పిదము కనిపించినప్పటికీ తన జీవితంలో మరికెప్పటికీ ఆ తప్పిదానికి చోటు ఇవ్వక దేవుని కృపయందు నిలిచిన వాడుగాను, దేవుని కృపయందు ఆనందించిన వాడుగాను మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని మాటలు వించిన మన జీవితంలో యూదా షీలోహుకు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అంటూ దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే, యోధా కలిగినటువంటి దైవికమైన ఆ ప్రతిష్ఠత కలిగిన జీవితాన్ని దేవుడు వృద్ధిపరిచారు, దేవుడు ఆశీర్వాదకరంగా మలిచారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో ఒకసారి తప్పిదమని తెలిసిన తర్వాత మరల దానివైపునకు త్రిప్పబడితే అది దేవుడు ఎలా ఆలోచిస్తారు, దేవుడు దాన్ని ఎంతగా తృణీకరిస్తారు? అయితే యోధా జీవితంలో తన జీవితం తప్పిదమని తెలిసిన తర్వాత మరల ఇంకెన్నటికీ ఆ వైపునకు పోలేదు పిల్లారా. అంటే చనిపో వరకు కూడా, అబ్రహాము చనిపో వరకు కూడా మరల తిరిగి పద్నారం వైపునకు, కల్దీయ వైపునకు వెళ్లకుండా జీవించినట్లుగా యోధా ఉన్నాడు. కనుకనే యోధా గోత్రాన్ని దేవుడు అంతగా దీవించాడు, యోధా గోత్రాన్ని ప్రభు ఆశీర్వదించాడు. యూదాలో నుండి రాజదండము తొలగదు అంటూ ప్రభు మాట్లాడి రాజరికానికి సూచనగా వారిని నిలవబెట్టాడు. తన సహోదరుని విషయమే
తన తండ్రిని సంతోషపెట్టుటకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా యూదా వెనకాడలేదు. మరి ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఒక శారీరక తండ్రిని యొక్క దుఃఖంలో నుండి విడిపించుట కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి యూదా నిలవబడ్డాడండి. నేనంటాను, మనకు తండ్రి ఉన్నారు, ఆయన పరమందున్న తండ్రి, ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు, ఆమేన్. ఆయన మనల్ని ప్రాణం పెట్టాలని కోరలేదు, కానీ ప్రాణం పెట్టునంతగా ప్రేమించమని కోరారు. హల్లెలూయా. అందుకే యూదాను దేవుడు ఏర్పరచుకుని షిమ్యోను వలె కోపిష్ఠుడు కాలేదు, లేవి వలె కోపిష్ఠులై ఎవరిని వారు మోసపుచ్చి చంపలేదు. పిల్లరా, ఈ రూబేను తప్పించబడ్డాడు, షిమ్యోను లేవి కోపిష్ఠులే తప్పించబడితే యూదా దేవుని కృప కొరకే నిలిచాడు. కనుకనే యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మనము దేవుని యందు నిలిచెందుముగాక, దేవుని యొక్క కృపను ఆస్వాదించుదుముగాక, దైవ సన్నిధి మనలందరినీ కమ్ముకొనుగాక. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. క్రీస్తు యేసునందైన కృపా మహదైశ్వర్యంలో ప్రతి అక్రతలు తీర్చండి. అయ్యా, రూబేను షిమ్యోను లేవి త్రోసిపుచ్చబడినప్పటికీ అయ్యా, మీ కృపయందు యూదా గోత్రం ఎలాగున నిలవబడిందో మేము కూడా మీ కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించుకొని మీ కొరకే నిలిచే భాగ్యం ఇయ్యమని మమ్మల్ని మేము తగ్గించుకొంచు మీ నామని హెచ్చిస్తూ యేసయ్య నామమును అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.